కొంత నా గురించి ఇంట్రడక్షన్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నా పేరు డాక్టర్ అంజలి. నేను చేస్తున్న పరిచర్కి గాను బైబిల్ యూనివర్సిటీ నుంచి నేను హానరబుల్ డాక్టరేట్, గౌరవప్రదమైన డాక్టరేట్ని దేవుడు నా చేత చేయిస్తున్న పరిచర్కి గాను మరి బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతున్నాను. నేను ఉండేది హైదరాబాద్లో. ప్రస్తుతం నేను చేసే పని దేవుని కొరకు ఒక ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను. నేను చేసేది సువార్త పరిచర్య. దేవుడు నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించాలి అని చెప్పి 2014లో దేవుడు నన్ను సేవకు పిలిచారు. అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేశాను, అయ్యా నేను ఎక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలి అని అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక మాటతో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాటతో 2014లో దేవుడు నన్ను సేవకి పిలిచాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాటను పట్టుకొని దేవుడి మీద ఆధారపడుతూ మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పటి వరకు భారతదేశంలో 18 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు వెంబడిస్తారా? అలాగే ఇతర దేశాలు దాదాపు 6 దేశాలు నేను వెళ్ళగలిగాను ఇప్పటి వరకు. దుబాయ్ 2 సార్లు వెళ్ళాను, అలాగే ఖతార్ గల్ఫ్ దేశం వెళ్ళగలిగాను, నేపాల్, శ్రీలంక, సింగపూర్, ఇండోనేషియా. అంతేకాకుండా దేవుని కృప ఉంటే, మీ అందరి ప్రార్థన నాకు తోడుగా ఉంటే వచ్చే నెల మే నెలలో దేవుడు దాదాపు 5 దేశాలలో నన్ను వాడుకోబోతున్నాడు. గట్టిగా చెప్పబోతున్నా. సో ఈ రకంగా ఈ పనికిరాని పాత్రని దేవుడు స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మరి నశించిపోతున్న ఆత్మని నా ద్వారా రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను సువార్త పరిచర్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇదంతా కూడా క్రీస్తులో అంజలి జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మధ్యలోకి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం ఉంటే విషయం అంతా అక్కడే ఉంది, జాగ్రత్తగా వినాలి. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తినండి. హిజ్రాలు అంటే మీకు బాగా తెలుసు, రోడ్ల మీద, ట్రైన్లలోను, షాపుల దగ్గర వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇక మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తి. ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ మీరు వెంటనే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. బిగ్గరగా చప్పట్లు కొట్టండి దేవుడికి. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా?